చికెన్ తెచ్చుకోవాలి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ల జోలికి రాము, నివాసం ఉండే వాళ్ళకి మేము రాము. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ రూపంలో ఉందో, కంప్లీట్గా చెరువులో కట్టి ఉన్నారో వాటి మీద ఇప్పుడు ఇవి మీరు ఎఫ్టీఎల్ కింద రావు. ఇవన్నీ ఎఫ్టీఎల్ అనేది మన దగ్గర మారిపోయింది. ఎప్పుడైతే కట్ట నిర్మాణం జరిగిన తర్వాత నీళ్ళు ఇటు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కూడా టెక్నికల్గా మార్చాలని చెప్పి మేము సీసీఎల్ అడిగినాం. ఆ ప్రకారం మారుస్తారు. గత 10 రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దల చెరువు కానివ్వండి, అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి, అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్ఆర్కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుల్లారెడ్డి చెరువు కానివ్వండి, సద్దల చెరువుకు కట్ట నిర్మాణం తర్వాత ఎఫ్టీఎల్ అనేది దాని నామ్స్ టెక్నికల్గా కూడా మారిపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇవన్నీ కూడా రావు. కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. పేదవాడి ఎవ్వరి ఇల్లు కూడా కూల్చే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టదని కూడా తెలియజేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఏదైతే ఉన్నదో అవతల ఏమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే 1-2 ఇండ్లు ఉంటే చెప్పలేం, కానీ అసలు కట్టకి యువతలకు వచ్చే పరిస్థితే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాం.